ఏ రాష్ట్రంలో ఈగల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు? అరుణాచల్ ప్రదేశ్. మెరియం వెబ్స్టర్ 2024 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించారు? పోలరైజేషన్. గూగుల్ భద్రతా ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? హైదరాబాద్. 2024 WTA ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు నిలిచారు? అరీనా సబలెంకా, బెలారస్ దేశస్థురాలు. ఏ భారతీయ చిత్ర నిర్మాత ప్రతిష్టాత్మక జేసీ డేనియల్ అవార్డు 2023 గాను ఎంపికయ్యారు? షాజీ ఎన్ కరుణ్. ఉత్తమ దర్శకుడిగా గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ అందుకున్న మొదటి భారతీయ దర్శకుడు ఎవరు? పాయల్ కపాడియా. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం ఉపాధి రేటులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మహారాష్ట్ర. క్యూఎస్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2025లో భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఏ సంస్థ అగ్రస్థానాన్ని పొందింది? ఐఐటి ఢిల్లీ. 2024 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో ఏ వ్యక్తి గుర్తింపు పొందారు? మాధవ్ గాడ్కిల్. బ్యాంకింగ్ రంగంలో వర్ధమాన మహిళా నాయకురాలిగా ఎవరు గుర్తింపు పొందారు? భారతి కోహ్లీ. 20వ ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024ను ఏ జట్టు గెలుచుకుంది? జపాన్. ఇటీవల అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? లాండో నోరిస్, బ్రిటన్ దేశస్థుడు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పో 2024 ఏ నగరంలో ప్రారంభమవుతుంది? ఇండోర్. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుకను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? దుబాయ్. భారత పాలనా శిక్షణను బలోపేతం చేయడానికి అమృత్ జ్ఞాన్ కోష్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? డాక్టర్ జితేంద్ర సింగ్. భారతీయ స్టార్టప్లలో పెట్టుబడి మరియు మార్గదర్శకత్వం కోసం డిపిఐఐటి ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? ఫ్లిప్కార్ట్. బీమా ఏజెంట్లుగా నమోదు చేసుకోవడం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏ పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు? ఎల్ఐసి యొక్క బీమా సఖి యోజన.